బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో నేటితో నామినేషన్ల పర్వం ముగుస్తోంది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ, తెలంగాణ లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రేపు నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణకు గడువుగా ఉంది. మే 13న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 4వ దశలో ఏపీతో పాటు బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, యూపీ, బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో నేటితో నామినేషన్ల పర్వం ముగుస్తోంది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ, తెలంగాణ లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రేపు నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణకు గడువుగా ఉంది. మే 13న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 4వ దశలో ఏపీతో పాటు బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, యూపీ, బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ మొత్తం నామినేషన్ల పర్వం ఇవాళతో ముగుస్తోంది. ఏం జరుగుతోంది? అలాగే దాదాపుగా ముఖ్య నేతలంతా కూడా నామినేషన్లు వేసినట్లేనా? బాబు, అంటే ప్రధానంగా ఇటు మనం చూస్తున్నాం, ప్రచారం హోరు సాగుతోంది, మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక అసలైన అంటే మొత్తం ఎన్నికల్లో నామినేషన్ల పర్వం అనేది చాలా ప్రధానంగా చెప్తాం. అలాంటి నామినేషన్ల పర్వం అయితే ఈ రోజుతో ముగియబోతుంది. అయితే బీఫామ్ సంబంధించి మాత్రం కొంతమంది ముఖ్య నాయకులకు సంబంధించి అంటే కొన్ని స్థానాలకు సంబంధించి ఇంకా బీఫామ్ల ఎంపిక, బీఫామ్లు అందజేయడం అయితే జరగలేదు. కాబట్టి ఆ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్న విషయంలో మాత్రం కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. మనం కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ లో ఒక 2 స్థానాలు, ఆ తర్వాత అక్కడ ఏపీలో కూడా మనకు 3 పార్టీలకు సంబంధించి కూడా కొన్ని బీఫామ్ సంబంధించి ఇంకా అక్కడ అభ్యర్థులు ఎవరన్న విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఈ మెయిన్ ప్రధాన ఘట్టం అయితే ఈరోజు ముగియబోతుంది. కాబట్టి 29న వీటికి సంబంధించి ఉపసంహరణకు చివరి తేదీగా అని గడువు ఉంది. ఆ తర్వాత మే 13న మనం పోలింగ్ సిద్ధంగా పోతారు. మే 13న పోలింగ్ జరుగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఆ తర్వాత జూన్ 4న కౌంటింగ్ కూడా జరగబోతుంది. ఇక్కడ తెలంగాణలో మాత్రం లోక్సభకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి మనం చూస్తున్నాం, ప్రచారం సాగుతుంది. ఓవైపు ముఖ్యమంత్రి, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకులకు సంబంధించి కేసీఆర్, ఇట్లా ప్రచారం అయితే జోరుగా సాగుతున్న ఈ క్రమంలో ముఖ్యంగా తెలంగాణలో మాత్రం ఇంకా అభ్యర్థులకు సంబంధించి ఖరారు విషయంలో కొంత సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఎవరికి మరి అభ్యర్థిత్వం ఖరారు అవుతుందన్న విషయంలో మాత్రం, ఎవరికి బీఫామ్ రాబోతుందన్న విషయంలో మాత్రం కొంత సస్పెన్స్ ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం ప్రచారం అయితే చాలా జోరుగా సాగుతున్న పరిస్థితుల్లో, పోటాపోటీ ప్రచారాలతో ఓరెత్తున్న పరిస్థితుల్లో నామినేషన్ల పర్వానికి సంబంధించి ఈ రోజుతో పూర్తిగా గడువైతే ముగిస్తున్న నేపథ్యంలో బీఫామ్లు ఎవరికి అందజేయబోతున్న విషయమే ప్రస్తుతం ప్రధానంగా మారబోతుంది. వచ్చే 2-3 రోజుల్లో దానికి సంబంధించి స్పష్టత వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తం మీద 13వ తేదీకి సంబంధించి పోలింగ్ కు మాత్రం అన్ని పార్టీలు సర్వంగా సిద్ధంగా అవుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంది. ఓకే రమణ, ముఖ్యంగా ఈసారి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా, అఫ్కోర్స్ పార్లమెంట్ ఎన్నికలు కూడా కలిసి వచ్చాయి కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని పార్టీలు కూడాను. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏమైనా ప్రత్యేక నియమ నిబంధనలు విధించిందా? అంటే వాళ్ళ వైపు నుంచి చూస్తే కనుక ఈ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అనుకోవచ్చు? చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా చాలా భారీ మొత్తంలో ఈసారి అయితే ఏర్పాట్లు కొనసాగబోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భద్రతా పరంగా, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం రోజుకి అటు మాటల యుద్ధం కొనసాగుతోంది. చాలా టెన్షన్ వాతావరణం అయితే ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా కేంద్ర బలగాలను పెంచుకోబోతున్నారు. ఇక ప్రచారం అయితే చాలా ఇప్పటికే చాలా ఊపనుకుంది. మనం 2 తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాం. అక్కడ తెలుగు రాష్ట్రాలు ఏపీలో చూసినప్పుడైతే అటు ముఖ్యంగా రాష్ట్రం సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి
ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఇంకా మనం చాలా రసకందకంగా కొనసాగుతుంది. ఓవైపు కూటమి, మరోవైపు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీకి సంబంధించి మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది, ప్రచారం హోరు కొనసాగుతుంది. ఇక తెలంగాణలో చూస్తున్నప్పుడు ఇటు ప్రధాని కూడా మోడీ 30వ తేదీన తెలంగాణకు రాబోతున్నారు. మొత్తంగా బీజేపీకి కూడా ఈసారి కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా లోక్సభ అంటే మనకు అధికారం చేజెక్కించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా చాలా ప్రధానమైన ఎన్నికలు కాబట్టి అటు మొత్తం పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో 4వ విడతలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఎక్కడైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మరిన్ని బలగాలను మోహరించి ఎక్కడ ఇబ్బందులు పెట్టకుండా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజుతో నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఆ నామినేషన్ పరిశీలన తర్వాత పూర్తిగా అంటే వారికి బీఫామ్ అందజేయడం, ఆ తర్వాత ప్రక్రియ అంతా కొనసాగే అవకాశం ఉంటుంది. బాబు. ఓకే, థ్యాంక్ యూ రమణ.